ట్రాక్టర్ ట్రాలీలు దొంగతనం చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం పాత ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ప్రీతి సింగ్ విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. మధ్యనేల అడ్డరోడ్డు వద్ద వాహనాల తనిఖీలలో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను విచారించగా దొంగతనాలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. దొంగల నుండి రికవరీ చేసిన వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. వాహనాల మొత్తం విలువ 22,92,000 ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో డిఎస్పీ రవి, సిఐ శ్రీను, ఎస్ఐ వీరన్న, సిసిఎస్ శ్రీకాంత్ సిబ్బంది ఉన్నారు. నమస్కారం. ఇవాళ మన సూర్యాపేట జిల్లాలోని రైతులకి మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి ట్రాక్టర్ ట్రాలీలు దొంగతనాలు చేసి ఒక గ్యాంగ్ ఉందో ఆ గ్యాంగ్ని మనం పట్టుకోవడం జరిగింది. అట్లే వాళ్ళ దగ్గర నుంచి ట్రాలీస్ కూడా అవి కూడా రికవరీ చేయడం జరిగింది. సో గ్యాంగ్లో బేసికలీ 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి సంపంగి మహేష్, ఈయన ఏమన్గా ఉన్నాడు, ఈయన వయసు 24 years ఉన్నది. ఈయన ఆలియా మండల్ నల్గొండ నుంచి ఉన్నాడు. సెకండ్ ఎవరితో ఉన్నాడు అతని పేరు సంపంగి సత్యం అని, ఇతను 28 years, ఇతనిది నకరేకల్ మండల్ నల్గొండ. మూడో ఆయన పేరు ఉంది ఓర్సు వెంకన్న అని, ఇతనిది 27 years, ఇతనిది కన్గర్మల నుండి నల్గొండ నుంచి. అట్లాగే నాలుగో ఆయన ఆలకుంట్ల మహేష్ అని, ఇతనిది కూడా 27 years, ఇతనిది అనుమూల మండలం ఉంది నల్గొండ జిల్లా. బేసికలీగా నలుగురు కూడా నల్గొండకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు బేసికలీగా అది ఊర్లలోకి వెళ్ళి ఫస్ట్ ఒక్కరోజు రెక్కీ చేస్తారు, బైక్ల మీద తిరిగేసి అక్కడ అక్కడ ట్రాక్టర్ ట్రాలీలు ఎక్కడెక్కడైతే పార్క్ చేసి ఉన్నాయి సో వాటిలో కొంచెం వెళ్ళి ఐడెంటిఫై చేసుకొని గుర్తు చేసుకొని ఉన్నాయి 2021 నుంచి. అట్లాగే ఒక 7 కేసులు నల్గొండ జిల్లాలో కూడా వాళ్ళు చేశారు. సో టోటల్ ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి 19 ట్రాలీలు మనం ఇప్పుడు సీజ్ చేస్తున్నాము. అట్లాగే ఒక ట్రాక్టర్ ఉంది, అది ఏదైతే వాళ్ళు ఇది వాడారు అక్కడ ట్రాలీని తీసుకోపోవడానికి. అట్లాగే ఒక బైక్ కూడా. ఇదంతా సొమ్ము కలిపి 22,92,000 వరకు వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. అట్లాగే 4 అక్యూజ్ ఉన్నారు. సో బేసికలీగా ఇది వాళ్ళు చేసిన పోలీస్ స్టేషన్స్ అట్లాగే మండల్స్ ఎక్కడెక్కడ వాళ్ళు చేశారు, మునగాల, పేన్పహాడ్, అట్లాగే మిర్యాలగూడ, నాగారం, మద్దిరాల, గుర్రంపోడ్, నూతంకల్, మోతే, గరిడేపల్లి, శాలిగౌరారం, సూర్యాపేట రూరల్, అట్లాగే కేతేపల్లి, ఇవన్నీ మండలాల్లో వాళ్ళు చోరీలు చేశారు. దీంట్లోది 3 నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది నేర చరిత్ర కూడా ఉంది. మన దగ్గర ఉన్న వాళ్ళు సంపంగి మహేష్, సంపంగి సత్యం, అట్లాగే ఓర్సు వెంకన్న. వీళ్ళది ఇంతకుముందు కూడా 11 కేసులు ఉన్నాయి. అవి కూడా కొన్ని మన దగ్గర, కొన్ని నల్గొండలో, అట్లాగే రాచకొండలో, దాన్ని నాగర్ కర్నూలు జిల్లాలో, అట్లా చాలా చోట్ల వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఆ కేసులలో వాళ్ళు అరెస్ట్ అయినారు ఇంతకుముందు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో జైలు నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇదే పని స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం వాళ్ళ నిఘా కొన్ని రోజుల నుంచి ఉంచినాము.